అంటే మీరు చెప్తున్నారు అంటే టీఆర్ఎస్నేమో దొరల పార్టీ అంటున్నారు, కాంగ్రెస్ని నేను అనడం లేదు విక్రమ్ గారు, ప్రజలు అంటున్నారు. సరే ప్రజలు అంటున్నారు అంటాం, కానీ తెలుగుదేశాన్ని కూడా ఆంధ్ర పార్టీగా అంటున్నారు కదా. నేను మంచి క్వశ్చన్ వేశారు. ఆంధ్ర పార్టీ అంటే కేసీఆర్ గారు మొన్న మరి పవన్ కళ్యాణ్ని పోయి కలవడం జరిగింది. మేము వెళ్ళి కలిసాడు వెళ్ళి కలిసింది పవన్ కళ్యాణ్ గారు కలవాల లేదు కేసీఆర్ గారినే పవన్ కళ్యాణ్ పోయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి ఏదైతే దేవరగట్టు మేము పోతున్నా అని చెప్పి నేను పార్టీని తెలంగాణలో కూడా పెడతామన్నారు. దానికి కొండగట్టుకు పోవడం జరిగింది. దానికి కవిత గారు కానీ కేటీఆర్ కానీ అందరు కూడా స్వాగతించారు. నెంబర్ 2, ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ, 17 సంవత్సరాలు సేవ చేసినటువంటి పార్టీ, 36 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ. మరి నిన్న మొన్న మరి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర పార్టీ కాదా అది? దాన్ని మాత్రం ఆహ్వానిస్తారు. కోదండరాం పార్టీ పెడితే ఆహ్వానిస్తాం, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్ర పార్టీ అంటే ఈరోజు అందరికీ తెలుస్తూ ఉంది. పాలు పాలు నీళ్ళు నీళ్ళు అందరికి తెలుసు. నువ్వు తెలంగాణ అనేది తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అన్నా ఇంకే పార్టీ అన్నా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ది నువ్వు స్వాగతిస్తున్నావు అంటే మా పార్టీని కూడా స్వాగతించినట్టే కదా. మీ వక్రబుద్ధి బయటపడ్డట్టు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అరే తెలంగాణలో ఆ పార్టీని స్వాగతించినప్పుడు తెలంగాణ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణకు అసలైన స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీని ఎందుకు మనము తోడుండకూడదు, అతను ఎందుకు గెలిపించకూడదు, ఆ ప్రభుత్వం మనకు ఎందుకు రాకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కార్మికుల నుంచి మొదలు పెడితే విద్యార్థుల వరకు. ఈరోజు నిన్నగాక మొన్న ఎట్ హోమ్ మరి గవర్నర్ దగ్గర అయితే కూడా కొంతమంది నాయకులు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ మా రమణ గారు కూడా వినడం జరిగింది. ఈరోజు ఆ పార్టీ ఎట్లుంది, ఈ పార్టీ ఉంటుంది, బడుగుల పార్టీ అంటే ఎవరున్నారంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక దృష్టి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం వైపు ఆలోచిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ అని మీరు అంటున్నారు. పార్టీలో చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులు ఉన్నారు. కానీ 2014 ఎన్నికల్లో బయట నుంచి తీసుకొచ్చి ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే మీ పార్టీలో చాలామంది ఉన్నారు కదా, అది ఒక తప్పిదం కాదంటారా వ్యూహాత్మకంగా? ఒకటి అప్పుడు తెలంగాణ వచ్చింది 2014లో, మాకు ఒక ఎజెండా లేకుండా పోయింది. ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్పి మేము సాధించినామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా మేము ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ. మేము బీసీ నాయకత్వానికి ఇస్తే మాకు బీసీల పార్టీ కాబట్టి మనకు పోలరైజేషన్ వస్తుంది ఒక నినాదంతో చెప్పడం జరిగింది. కానీ అది తప్పిదం కాదు. మాకు తెలిసినంత అధినేత ఆ విధంగా మనం ఎలక్షన్లాగా పోవచ్చు ఒక బీసీలకు చెందిన పార్టీ అని చెప్పడానికి